రెండేళ్లకో మూడేళ్లకో మన ప్రభుత్వం అయితే వస్తుంది, ప్రజల ప్రభుత్వం ముందుకు వస్తుంది. మన ప్రభుత్వంలో పూర్తిగా మద్యాన్ని నిషేధిస్తాం అని చెప్పి గట్టిగా కూడా చెప్తా ఉన్నాం. నవరత్నాల్లో భాగమైన మద్యపాన నిషేధాన్ని దశల వారీగా అమలు చేస్తానన్న ప్రభుత్వం ఇప్పటి వరకు నిషేధమన్న మాటే పాలకుల నోట రావట్లేదు. మరిప్పుడు మద్యపానానికి ఏ దశ నడుస్తుందో, మరి ఏ గ్రహాలు ఈ నిషేధాన్ని అడ్డుకుంటున్నాయో జగన్ అండ్ కోకే తెలియాలి. దేశంలోని అత్యధిక ధరలకు ప్రభుత్వమే ప్రజలకు నేరుగా ప్రజల ప్రాణాలకు ముప్పున్న మద్యాన్ని అమ్ముతున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఈ ఘనత జగన్ గారికే దక్కిందే. ఒక తాగాలనుకుంటే 5 స్టార్ హోటల్ తాగినా పర్వాలేదు, కానీ మిగిలిన చోట్ల ఎక్కడా కూడా మద్యాన్ని పూర్తిగా లేకుండా చేసేస్తామని చెప్పి కూడా గట్టిగా చెప్తా ఉన్నా. నెక్స్ట్ ఎలక్షన్లకు 2024లో నేను ఓట్లు అడిగే సమయానికి మాత్రం ఖచ్చితంగా మద్యాన్ని 5 స్టార్ హోటల్స్ మాత్రమే పరిమితం చేసిన తర్వాతనే ఓట్లు అడుగుతాను. మనుషులు 5-6 మంది కలిసి కూర్చొని తాగితే మనుషులు మృగాలు అవుతారు. ఆ పరిస్థితి ఉండకూడదనే ఉద్దేశంతోనే మద్యాన్ని ఒక పద్ధతి ప్రకారం నియంత్రించే కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఆంధ్ర రాష్ట్రానికి లిక్కర్ ద్వారా ఎటువంటి డబ్బులు రాకూడదు. మద్యం నిషేధం అన్న పాలకులు మద్యం ధరను 200% అధికంగా విక్రయిస్తున్నారు. అధికారంలోకి రాగానే హడావిడిగా కనీసం బార్ ఓనర్లకు ఏ నోటీస్ లేకుండా, ముందస్తుగా తెలియజేయకుండా బార్ లైసెన్స్లని రద్దు చేసి తొలగించారు. తద్వారా బార్ ఓనర్లను అర్ధాంతరంగా రోడ్డున పడేశాడు. ఉన్నత చదువులను చదివిన వాళ్లతో మద్యం షాపుల్లో ఉద్యోగులుగా పనిచేయించుకోవడం ఇంకా దారుణమైన విషయం. లాక్డౌన్ కాలంలో పవిత్రమైన వృత్తైన ఉపాధ్యాయులను మద్యం దుకాణాల దగ్గర రద్దీని అదుపు చేసేందుకు వాడుకోవడం అనేది నీచమైన క్షమించరాని చర్య. చిపేట మండలంలో వర్క్ చేస్తున్నాను, టీచర్ గాను. అయితే ఇక్కడ మాది అనకాపల్లి రెసిడెన్స్ ఉండడం వల్ల మేము అనకాపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళేమో ఇక్కడ మాకు డ్యూటీ అలాట్ చేశారు. వైన్ షాపుల దగ్గర ఉండడం మాకు కొంచెం గిల్టీగా ఉందన్నాం. ఒక పక్క మద్య నిషేధం అంటూనే 14 డిస్టిలరీస్ లిక్కర్ తయారు చేసుకోమని అనుమతినిచ్చారు. నిజంగా మద్య నిషేధం అమలు చేసే ఉద్దేశం ఉంటే కొత్త డిస్టిలరీస్ కి అనుమతి ఇవ్వాల్సిన అవసరమేంటి? డిస్టిలరీస్ లో తయారయ్యే మందు ప్రజల ఆరోగ్య ప్రమాణాలు ఏమాత్రం పాటించకుండా ప్రాణాలు తీయడమే లక్ష్యంగా తయారవుతుంది. ఈ డిస్టిలరీస్ అన్నీ కూడా వైసీపీ నాయకులవే కావడం గమనార్హం. ఇక వీరమ్మే బ్రాండ్ భారతదేశంలో ఎక్కడా లభించదు. వీళ్లు అమ్మే బ్రాండ్స్ పేర్లు ఒకసారి చూద్దాం. బూంబూ, మంజీరా, 9 సీ హార్సెస్, బ్లాక్ బస్టర్, గెలాక్సీ, 999 లెజెండ్, లూక్ స్టార్, రాయల్ గ్రీన్ ఇవే జగన్ నిజమైన మానసపుత్రికలు. అసలు రహస్యమేంటంటే అసలైన నవరత్నాలు ఈ బ్రాండ్లే. ఎందుకంటే ఈ బ్రాండ్ నవరత్నాలమ్మే ఆ నవరత్నాలని, అదే పథకాలని అమలు చేస్తున్నారు. ఈ ప్రక్రియలో డిస్టిలరీస్, హాస్పిటల్స్, మద్యం దుకాణాలు మాత్రమే బాగుపడతాయి. కానీ తీవ్రంగా నష్టపోయేది మాత్రం ఆ కల్తీ బ్రాండ్ తాగే సామాన్య ప్రజలు. ప్రిస్క్రిప్షన్ రాసేది వైసీపీ వారే, తయారు చేసేది వైసీపీ వారే, మందు అమ్మేది వైసీపీ వాళ్లే. సామాన్య ప్రజలు ఒక 200 రూపాయలు కూలి తెచ్చుకుంటారు. రోజుకొక రేటు, రోజుకొక బ్రాండు, చావాలో బతకాలో తెలియదు. మంత్రులు కానీ వాళ్ళు ఏసీలో కూర్చొని బిర్యానీ తినకుండా 5 క్లాస్ మందులు దాక్కుండా వాళ్ళు ఉంటున్నారా? ప్రభుత్వం మద్యం షాపులో అమ్మే మందు వరుసగా కొన్ని రోజుల పాటు తాగితే అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని, అవి ప్రాణానికే ముప్పు అని నిపుణులు చెబుతున్నారు. ధనార్జనే ధ్యేయంగా 10 రూపాయలకి తయారయ్యే క్వార్టర్ నేడు 250 రూపాయలకు అమ్ముతున్నారు. మొన్న లాక్డౌన్ సడలించి 75% మద్యం ధరలు పెంచి అమ్మకాలను ప్రారంభించారు. ప్రభుత్వం ఒక చేత్తో 2000 రూపాయలు అందిస్తూనే మరో చేత్తో మందు రూపంలో 4000 రూపాయలు లాక్కుంటుంది. ఇప్పుడు కనీసం ఆన్లైన్ సేల్స్ లేవు, ఒక కార్డ్తో పేమెంట్ లేదు, మద్యం షాపులో పూర్తి క్యాష్ పేమెంట్లే అంటున్నారు. ఎందుకు అని అడుగుతున్నాం. అంటే రాష్ట్రానికి వచ్చే ట్యాక్సులు రావటం లేదు, కేంద్రానికి వచ్చే ట్యాక్సులు పోవటం లేదు. అయినా కూడా పూర్తి అక్రమమైనా కూడా యథేచ్ఛగా మద్యం అమ్ముకుంటున్నారు. ఇకపోతే వేరే రాష్ట్రాల నుండి మద్యాన్ని గరిష్టంగా 3 బాటిళ్ల వరకు తెచ్చుకోవడానికి ఎక్సైజ్ శాఖ పర్మిషన్ ఉన్నప్పటికీ వైసీపీ నేతల ఆదాయాలు తగ్గుతున్న కారణంగా ఏపీ బోర్డర్లలో అన్ని వెహికల్స్ ఆపి అదేదో స్మగ్లింగ్ చేస్తున్నారన్న భావనతో ప్రతి బ్యాగ్ ని చెక్ చేస్తున్నారు. చివరికి అంబులెన్సుల్లో కూడా చెకింగ్ వదలటం లేదు. బోర్డర్ల దగ్గర పోలీసుల హడావిడి చూస్తే మనం వేరే దేశం వెళ్తున్నామేమోనన్న సందేహం కలుగక మానదు. నిజమే కదా మరి, అది వేరే దేశమే. ఎందుకంటే ఇది నియంత పాలించే దేశం. వైసీపీ నేతల ఆగడాలు ఇలాగే శృతి మించితే మరో కిమ్ని ఆంధ్రప్రదేశ్ లో చూడొచ్చు. ఇప్పుడు అన్ని ప్రభుత్వ పథకాల ద్వారా ఒక కుటుంబానికి 50,000 రూపాయలు అందుతుంది అనుకుందాం. అదే కుటుంబంలో ఒక వ్యక్తికి మద్యం తాగే అలవాటుంటే
తద్వారా అతను చెల్లించే పన్ను రోజుకి కనీసంగా 150 రూపాయలకి పైనే ఉంటుంది. అది సంవత్సరం పొడవునా రోజు 150 రూపాయలు ప్రభుత్వం మద్యం ద్వారా పన్ను చెల్లిస్తే ఆ వ్యక్తి మొత్తం ప్రభుత్వానికి కట్టేది అక్షరాల 55,000 రూపాయలవుతుంది. అంటే తనకి ప్రభుత్వం ఇచ్చింది 50,000 అయితే తాను కట్టేది మాత్రం 55,000 రూపాయలు. ఇది కేవలం మద్యం ద్వారానే. ఇంకా రోజుకొకటి జే పన్నుల చిట్టా పుట్టుకొస్తూనే ఉంది. ప్రజలకు ఒక మార్గం ద్వారా డబ్బులిచ్చి మరో 10 మార్గాల ద్వారా వారి దగ్గర నుండి రెట్టింపు పన్నులు వసూలు చేస్తున్నారు. ఇదే జగన్ నవరత్నాల అసలు స్వరూపం. ఇప్పుడైనా ప్రజలు మేల్కోకపోతే జగన్ ప్రభుత్వం వల్ల ఇంకా ఎన్ని ఉపద్రవాలు ఎదుర్కోవాలో తెలియదు. జగనన్న నవరత్నాల్లో ప్రజల ఆయుర్దాయాన్ని తగ్గించడమనే హామీ లేకపోయినప్పటికీ మన జగనన్న తన ఉదార స్వభావంతో ప్రజల ఆయుర్దాయాన్ని తగ్గించే పథకాన్ని కూడా విజయవంతంగా అమలు చేస్తున్నాడు. చంద్రబాబు తన చెల్లెమ్మల కోసం పసుపు కుంకుమ పథకం అమలు చేస్తే జగన్ మాత్రం కల్తీ మద్యం తాగించి తన చెల్లెమ్మలకు ఇక శాశ్వతంగా పసుపు కుంకుమ అవసరం లేకుండా చేస్తున్నాడు. దీనికి ఏపీ ప్రజలు హర్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంతగా అవసరమైతే మంచి బ్రాండ్లను తెచ్చి ప్రజల ప్రాణాలకు ఒక భరోసా ఇవ్వండి. క్వాలిటీ లేని లిక్కర్ ని సరఫరా చేసి ప్రజల్ని చంపొద్దు. జే ట్యాక్స్ కోసం ఇష్టానుసారంగా అన్ని రేట్లు పెంచి ప్రజలు అసహ్యపడేలా పరిస్థితి తెచ్చుకోవద్దు. ఇప్పటికే ప్రజలు మద్యానికి బానిసయ్యారు. ఒక్క పూట మద్యం లేకపోతే పక్షవాతం రావడం లేదా కొన్నిసార్లు చనిపోవడం కూడా జరుగుతుంది. అంతేకాకుండా రాష్ట్రాలు పూర్తిగా మద్యం ద్వారా వచ్చే ఆదాయంతో ఆధారపడ్డాయి. మద్యం షాపులు ఇంత విచ్చలవిడిగా పొద్దున లేస్తానే సూర్యుడు 6 గంటలకు ఉదయిస్తాడో లేదో నాకు తెలియదు, కానీ మద్యం షాపులు మాత్రం కరెక్ట్గా 6 గంటలకే తాళాలు తెరుస్తూ ఉన్నారు. తాగించడం ఎలా అని చెప్పి ప్రభుత్వం లెక్కలు కడతా ఈ నెల ఇంతే తాగారా, రేపు నెల ఇంకా ఎక్కువ ఎలా తాగించాలి అని ఆలోచన చేస్తూ ఉంటే విచ్చలవిడిగా తాగిస్తూ ఉన్నారు. మద్యం నిజంగా తాగాలంటే ఏ 5 స్టార్ హోటల్లో మాత్రం పర్మిషన్ ఇస్తే పర్వాలా, మిగిలిన చోట ఎక్కడా కూడా మద్యాన్ని పూర్తిగా లేకుండా చేసేస్తామని చెప్పి కూడా గట్టిగా చెప్తా ఉన్నాం. 2 ఏళ్లకో 3 ఏళ్లకో మన ప్రభుత్వం అయితే వస్తుంది, ప్రజల ప్రభుత్వం ముందుకు వస్తుంది. మన ప్రభుత్వంలో పూర్తిగా మద్యాన్ని నిషేధిస్తాం అని చెప్పి గట్టిగా కూడా చెప్తా ఉన్నాం.